హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నియోమెంటాస్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. సో ముందుగా ఈరోజు టాపిక్లో మొదటిది ప్రాజెక్ట్ సీక్యూర్. సో మీ అందరికి సీక్యూర్ అంటే గబుక్కుని సముద్రానికి ఏదో జబ్బు వచ్చింది, దానికి ఏదో క్యూర్ చేయడం అని అనుకున్నారు. అది కాదు. కాన్సెప్ట్ ఏంటంటే, ఇది ఇంగ్లాండ్లో ఒక పైలట్ ఇనిషియేటివ్ చేస్తున్నారు. ఇదేంటంటే బేసికల్గానే మనకి ఫారెస్ట్ అంటే అడవులు, దీనిపైన సముద్రాలు, ఈ రెండు కూడా మన ప్రకృతిలో వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ని గ్రహించడంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. అయితే ఇప్పుడు కొన్ని మెథడాలజీస్తో ఈ ఓషన్స్ అంటే సముద్రాలు కార్బన్ డయాక్సైడ్ని ఇంకా ఎక్కువ స్టోర్ చేసుకునేటటువంటి కెపాసిటీని పెంచడం ఈ సీక్యూర్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా పెరుగుతున్నటువంటి భూతాపంలో భాగంగా వాతావరణ మార్పులతో మనం పోరాడచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే, సీ వాటర్ నుంచి ఇప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా అంటే సీ వాటర్లో ఆల్రెడీ సముద్రపు నీటిలో CO2 కలిసిపోతుంది. సాధారణంగా సాల్ట్ వాటర్ మీకు కనిపిస్తే అందులో CO2 కలిసిపోతుంది. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓషన్ ఎలా ఉందనుకోండి, ఇది సముద్రం తాలూకా పైన ఉపరితలం అనుకోండి, ఈ పైన వాతావరణం ఉంటుంది, ఆ వాతావరణంలో ఉన్న CO2 డైరెక్ట్గా ఓషన్లో కలిసిపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ కార్బన్ డయాక్సైడ్ సీ వాటర్లో అంటే సముద్రంలో కలిసిపోయిన కార్బన్ డయాక్సైడ్ని కొన్ని రకాల మెథడాలజీస్ ఉపయోగించి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళీ దాని వాతావరణంలో కుదలరు, ఆ ఎక్స్ట్రాక్ట్ చేసిన దాన్ని స్టోర్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది, సీ వాటర్కి ఇంకా ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ని తీసుకునేటటువంటి ఒక కెపాసిటీ పెరుగుతుంది. సో దీనివల్ల వాతావరణ మార్పుల్లో ఈ CO2 అనేటటువంటి దాన్ని తగ్గించి వాతావరణ మార్పుల మీద ప్రభావం చూపించేటట్టుగా, అంటే ప్రతికూలంగా కాకుండా అనుకూల ప్రభావం చూపించేటట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. సో దీనికి యూకే గవర్నమెంట్ ఫండ్ చేస్తుంది, కార్బన్ క్యాప్చర్ స్ట్రాటజీని చేస్తున్నారు. టార్గెట్ ఏంటంటే సీ వాటర్ని టార్గెట్ చేస్తారు. ఎందుకంటే CO2 కాన్సన్ట్రేషన్స్ అట్మాస్ఫియర్లో హైయెస్ట్గా ఉండేది CO2 ఉండేది సీ వాటర్లోనే. సో ఇప్పుడు ఒక కాస్ట్ ఎఫెక్టివ్ మెథడ్, అంటే చాలా తక్కువ ఖర్చులో అయ్యేటటువంటిది, ఎక్కువ ప్రాంతాల్లో వాడగలిగేటటువంటి స్కేలబుల్ మెథడ్ని ఈ యొక్క అట్మాస్ఫిరిక్ CO2ని తగ్గించడానికి వాడుతున్నారు. సో పార్ట్ ఆఫ్ ఇది యూకే బ్రాడ్ ప్లాన్. ఇది ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిమూవల్ చేసేటటువంటి టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వాటిని సపోర్ట్ చేయడానికి ఒక పెద్ద ఐడియా అన్నమాట ఇది. సో దీనికి సంబంధించి మెకానిజం ఆఫ్ ఆపరేషన్ ఏంటంటే, సీ వాటర్ అనేది పంప్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫెసిలిటీ ఉంటుంది, ఆ ఫెసిలిటీలో ఎసిడిఫై అయి ఉంటుంది, ఎసిడిఫైడ్ అయినటువంటి ఒక ఫెసిలిటీ ఉంటుంది. ఈ ఎసిడిఫికేషన్ ఏం చేస్తుందంటే CO2ని గ్యాస్ ఫామ్లో కన్వర్ట్ చేస్తుంది. అంటే మీకు సింపుల్గా చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక ఛాంబర్ ఉందనుకోండి, సీ వాటర్ని, ఇది సముద్రం అనుకోండి, ఈ సీ వాటర్ని ఏం చేస్తారంటే దీంట్లోకి పంప్ చేస్తారు. పంప్ చేసినప్పుడు ఇది ఏమవుతుంది, ఈ లోపల ఉన్నటువంటి ఎసిడిఫికేషన్ అనేటటువంటిది CO2ని డిజాల్వ్ చేసి గ్యాస్ ఫామ్లోకి మారుస్తుంది. ఈ గ్యాస్ని స్టోర్ చేస్తారు. సో స్టోర్ చేసినటువంటి గ్యాస్ని ఏం చేస్తారు అంటే, గ్యాస్ ఇన్ ద సెన్స్ CO2. ఈ CO2 క్యాప్చర్ చేసినటువంటి దాన్ని చార్డ్ కోకోనట్ హస్క్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ కొబ్బరి పైన పీచు ఈ హస్క్లు ఉంటాయి కదా, సో వాటిల్లో అవి CO2ని బంధించేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటాయి. సో దాన్ని ఏం చేస్తారంటే వీటితో బంధిస్తారు. సో దీనివల్ల ఏమవుతుంది, సీ వాటర్ అప్పుడు న్యూట్రలైజ్ అవుతుంది, మళ్ళీ ఈ సీ వాటర్ని ఓషన్లో పోసేస్తారు. ఇది ఎక్కువ CO2ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే, నీటిలో ఉప్పు కలిసి ఉందనుకోండి, ఆ నీటిలోంచి ఎక్కువ ఉప్పుని బయటకు తీసామనుకోండి, మళ్ళీ ఉప్పు కలిపారనుకోండి నీళ్ళలో, మళ్ళీ కలుస్తుంది. అలా CO2 కలిసి ఉన్నటువంటి ఓషన్ వాటర్లోంచి CO2ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అప్పుడు ఇంకా CO2ని ఓషన్ సముద్రం తీసుకునేటటువంటి కెపాసిటీని కలుగుతుంది అనమాట. అది ఇక్కడ విషయం. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి మనకి, 1% ఆఫ్ గ్లోబల్ ప్రాసెసింగ్, జస్ట్ 1% ఆఫ్ సీ వాటర్ కుడ్ రిమూవ్ 14 బిలియన్ టన్స్ ఆఫ్ యాన్యువల్లీ CO2 యాన్యువల్లీ. అంటే ప్రపంచవ్యాప్తంగా సముద్ర నీటి మట్టాలలో ఉపరితలం పైన ఉన్నటువంటి 1% సీ వాటర్ని కనుక ఈ మెథడాలజీతో మనం కనుక రియాక్ట్ చేయించగలిగితే 14 బిలియన్ టన్నుల CO2ని ప్రతి సంవత్సరం కూడా తగ్గించగలుగుతాం. ఇట్ విల్ గివ్ ఎ రూమ్ ఫర్ హ్యూమన్స్ టు చేంజ్ ద క్లైమేట్ చేంజ్ ప్యాటర్న్స్. ఖచ్చితంగా ఇది మనుషులకి ఒక అవకాశాన్ని ఇవ్వగలుగుతుంది. డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ ఎ ఛాన్స్ టు రివర్స్ ద క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ ఆన్ హ్యూమన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్. సో కాబట్టి పొటెన్షియల్గా ఇది క్లైమేట్ మిటిగేషన్, ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ మార్పులను తగ్గించడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ ఎంటైర్ ప్రాసెస్ని ఏం చేస్తారంటే టు బి పవర్డ్ బై రెన్యూబుల్ ఎనర్జీ. ఈ మొత్తం ప్రాసెస్ను కూడా పునరుత్పాదక శక్తితోనే చేస్తారు. అంటే వాళ్ళకి సోలార్ ప్యానల్స్ ఇవి ఉంటాయి, వాటి నుంచి వచ్చేటటువంటి విద్యుత్తుతో దీన్ని చేస్తారు. సో ఎన్వైరన్మెంటల్ అండ్ టెక్నికల్ ఛాలెంజెస్ కనుక ఇప్పుడు ఇందులో ఉన్నవి సవాళ్ళు కనుక చూస్తే, హై ఎనర్జీ డిమాండ్ ఉంది. అంటే యాసిడ్ దీన్ని ప్రొడ్యూస్ చేయడానికి, ఆ కెమికల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి హ్యూజ్ పవర్ కావాలి, అదొకటి. ఎన్వైరన్మెంటల్ బెనిఫిట్స్ అనేటటువంటివి తగ్గుతాయి ఎప్పుడు నాన్ రెన్యూబుల్ ఎనర్జీ వాడితే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొత్తం ప్రాసెస్ చేయడానికి మనం ఎక్కువగా
రెన్యూబుల్ ఎనర్జీని వాడాలనేటటువంటిది ఉద్దేశం. ఒకవేళ అది లేకపోతే బొగ్గు నుంచి ఉత్పత్తి చేసినటువంటి విద్యుత్తును వాడాలి. అప్పుడు దానివల్ల ఉపయోగం ఏముంది? ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. టెస్లా కార్ ఉంది, పూర్తి స్థాయిలో ఎలక్ట్రానిక్ వెహికల్స్తో ఛార్జింగ్తో నడిచేటటువంటి వెహికల్. ఈ మధ్యకాలంలో దీనికి ఛార్జింగ్ అయిపోతే ఏం చేస్తున్నారు? ఒక డీజిల్ జనరేటర్ పెట్టి ఈ జనరేటర్ నుంచి ఛార్జింగ్ పెట్టేటటువంటి సీన్ ఒకటి చూసాం మనం ఇంటర్నెట్లో. అట్లా ఉంటుంది అనమాట. సో కాబట్టి ఆ రకంగా కాకుండా నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రీసోర్సెస్తో కాకుండా రెన్యూబుల్ ఎనర్జీ రీసోర్సెస్తో చేస్తేనే దీని బెనిఫిట్స్ వస్తాయి. కానీ అది కొంచెం కష్టం. అయితే ఎకలాజికల్ ఇంపాక్ట్ ఉంది. ఏంటంటే లో కార్బన్ వాటర్ని ఓషన్లో వేస్తే, ఎందుకంటే ఇప్పుడు మనకి ఓషన్ నుంచి వచ్చినటువంటి వాటర్లోంచి CO2 తీస్తున్నాం. అప్పుడు అది ఏమవుతుంది? మనకి లో కార్బన్ వాటర్ అవుతుంది. అయితే ఈ లో కార్బన్ వాటర్ని మళ్ళీ ఓషన్లోకి పంపిస్తే, అంటే మళ్ళీ సముద్రంలో వేస్తే దీని తాలూకా పర్యవసానాలు ఏమైనా సముద్రం మీద ఉంటాయా, సముద్ర జీవజాతుల మీద ఉంటాయా, లేదా సముద్రంలో ఉన్నటువంటి పర్యావరణం పైన ఉంటాయా అనేది స్టడీ చేయాలి. ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఏంటంటే ఇలాంటివి ఒక 15 పైలట్ ప్రాజెక్టులు చేస్తున్నారు UK మొత్తంగా. అలాగే ఇది ఒక ప్రామిసింగ్ సొల్యూషన్ నెట్ జీరో ఎమిషన్స్, అంటే మనిషి విడుదల చేస్తున్నటువంటి ఈ యొక్క కార్బన్ ఎమిషన్స్, అలాగే ఈ యొక్క మొత్తం మనకు ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్లో దానికి ధీటుగా సరిపోయేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని కలపాలి. విచ్ మీన్స్ మనం ఒక 11 టన్నుల CO2ను అధికంగా ఉత్పత్తి చేస్తున్నాం అనుకోండి, ఈ 11 టన్నుల CO2ను కూడా మనమే కిందకి తీసుకొచ్చేటట్టు ఉండాలి. అప్పుడు నెట్ జీరో ఎమిషన్స్ అవుతాయి. అంటే మనిషి కార్యాచరణ లేదా మనిషి కార్యకలాపాల వల్ల వాతావరణానికి ప్రతికూల ఇబ్బందులు కలగకూడదు. సో ఇది రెస్పాన్సిబుల్గా కనుక స్కేల్ చేస్తే చాలా అద్భుతమైనటువంటి వ్యూహాత్మకమైన ఒక టూల్ అవుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఈరోజు April 22 వరల్డ్ ఎర్త్ డేగా పిలుస్తారు దీన్ని. దీనికి ఒక గ్లోబల్ ఈవెంట్ చేస్తున్నారు. ఇది ఏంటంటే పర్యావరణానికి సంబంధించిన సమస్యల్ని ఎత్తుచూపడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మనకు ఉన్నది ఒకే ఒక ప్లానెట్, ఈ భూమిని కాపాడుకోవాలి. అలాగే సస్టైనబుల్ లివింగ్, సుస్థిరమైనటువంటి జీవితాలను అవలంబించాలి. అలాగే ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ రిమైండర్ ఆఫ్ ద నీడ్ ఫర్ ఎన్వైరన్మెంటల్ స్టీవర్డ్షిప్. ఖచ్చితంగా ఈ సమయంలో దీని యొక్క అవసరం కూడా మనకి చాలా ఉంది. ఎంత ఉంది? భూమి చాలా అనేక రకాలైనటువంటి సమస్యలతో ఎదుర్కొంటుంది. మానవ సమస్యలు పక్కన పెట్టండి, పర్యావరణానికి సంబంధించి కాలుష్యం, అందులో మళ్ళీ వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, నీటి కాలుష్యం, గాలి కాలుష్యం, మనసుల కాలుష్యం అన్నీ. ఇవి కాకుండా ఇంకా అనేక రకాలైనటువంటి అంశాలు ఉంటాయి. సో వీటన్నిటిల్లోని కూడా ఈ వరల్డ్ ఎర్త్ డే అనేటటువంటిది మనకి అవగాహన పెంచుతుంది. డేట్ వరల్డ్ ఎర్త్ డే 22 ఏప్రిల్ ప్రతి సంవత్సరం జరుపుతూ ఉంటారు. డేట్ ఎప్పుడు కూడా ఎర్త్ డే ఇన్సెప్షన్ 1970 నుంచి ఇప్పటి వరకు అదే రోజు నడుస్తుంది. అయితే దీన్ని మొట్టమొదటిసారి 1970లో తీసుకొచ్చారు. ఇది ఎవరు స్టార్ట్ చేశారంటే విస్కాన్సిన్ అప్పుడు సెనేటర్ అయినటువంటి గేలార్డ్ నెల్సన్, ఈయన తీసుకొచ్చాడు. ఇది శాంతా బర్బాలా ఆయిల్ స్పిల్ అని 1969లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పటికీ కూడా మీకు యూట్యూబ్ వీటిలో కొడితే దీని మీద చాలా ఇదులు ఉన్నాయి. ఇదేంటంటే సముద్రంలో పోతూ ఒక ఆయిల్ స్పిల్లేజ్ జరగడం వల్ల చాలా ఇబ్బందులు వచ్చినాయి. సో దీనివల్ల వాతావరణంలో సమస్యలు వస్తున్నాయని గుర్తించి ఇలాంటి సమస్యలను అధిగమించడానికి ప్రపంచంలో మనం ప్రపంచ ఈ భూమి దినోత్సవం అనేటటువంటిది ఒకటి జరగాలని అప్పుడు పెట్టారు. ఇది 1969లో ఇన్సిడెంట్ జరిగితే 70లో వరల్డ్ ఎర్త్ డేని తీసుకొచ్చారు. ఫస్ట్ ఈవెంట్ 20 మిలియన్ అమెరికన్ పార్టిసిపెంట్స్, అంటే 2 కోట్ల మంది అమెరికన్ పార్టిసిపెంట్స్ జరిగింది. దీనివల్ల మేజర్ రిఫార్మ్స్ వచ్చాయి. US ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అని ఒకటి వచ్చింది, క్లీన్ ఎయిర్ యాక్ట్, క్లీన్ వాటర్ యాక్ట్, ఇట్లాంటివి కొన్ని వచ్చాయి. ఈవెన్ మన దేశంలో కూడా ఎయిర్ యాక్ట్, వాటర్ యాక్ట్ వచ్చాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 192 దేశాలు దాదాపుగా 100 కోట్ల మంది ప్రజలకి ఈ వరల్డ్ ఎర్త్ డే అనేటటువంటిది అనేక రకాలుగా దీన్ని జరుపుకుంటున్నారు. సో ఇప్పుడు 2025కి సంబంధించి అవర్ పవర్ అవర్ ప్లానెట్ అనేటటువంటి ఒక నినాదాన్ని తీసుకున్నారు. అలాగే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, ఈ మొత్తం భూమిని కాపాడుకోవాలంటే ఏ ఒక్క దేశంతోనో, ఏ ఒక్క వ్యక్తితోనో, ఏ ఒక్క విప్లవంతోనో కాదు, ప్రజలందరూ కలిసి వచ్చి భూమిని బాధ్యతగా స్వీకరించినప్పుడే ఈ భూమి తాలూకా వాతావరణాన్ని కాపాడగలం. మనమేమో ఇల్లు దుడుస్తుంటాం, పక్కోడు మట్టి తెచ్చేసాడు అనుకోండి, అవ్వదు అట్లా. సో అందరికీ బాధ్యత అనేటటువంటిది ఉండాలి. ఇది రావాలంటే ముందు అందరూ విద్యావంతులు అవ్వాలి. ముఖ్యంగా అందులో ఎన్వైరన్మెంట్, పర్యావరణానికి సంబంధించినటువంటి విద్యాపరమైన అంశాలను నేర్చుకోవాలి. అలాగే ఆబ్జెక్టివ్స్ ఇందులో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు చెప్పేవే, ఫాజిల్ ఫ్యూయల్స్ వాడకుండా రెన్యూబుల్ పునరుత్పాదక శక్తిని వాడాలి. సస్టైనబుల్ లైఫ్ స్టైల్ అంటే సుస్థిరమైనటువంటి జీవితాన్ని పెంపొందించుకోవాలి. అలాగే క్లైమేట్ ఫ్రెండ్లీ పాలసీస్, మనం చేసేటటువంటి విధానాలు కానీ కార్యాచరణలు కానీ ఇవన్నీ కూడా వాతావరణానికి అనుకూలంగా ఉండాలి తప్ప ప్రతికూలంగా ఉండకూడదు. సో అది సెకండ్ టాపిక్. థర్డ్ది మిషన్ అన్వేషణ్. సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని 2025లో లాంచ్ చేశారు. ఇదేంటంటే ఇన్సెంటివైజ్ సిస్మిక్ సర్వేస్ టు మ్యాప్ ఆయిల్ అండ్ గ్యాస్ డిపాజిట్స్. అంటే భారతదేశం దాదాపుగా 80 నుంచి 85% మనం వాడుతున్నటువంటి క్రూడ్ ఆయిల్ అంతా కూడా ఇంపోర్ట్సే చేసుకుంటున్నాం.
అలా కాకుండా మన దేశంలోనే ఈ భూమిలో ఉన్నటువంటి పొరల్లో ఎక్కడైనా కూడా ఈ క్రూడ్ ఆయిల్కి సంబంధించినటువంటి రిజర్వ్స్ ఉన్నాయా అనేటటువంటిది వెతకడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఆయిల్ అండ్ గ్యాస్ డిపాజిట్స్ని వెతుకుతారు. ఇనీషియల్గా ఇది 2026లో ప్లాన్ చేశారు, బట్ ఎక్స్టెండ్ చేస్తున్నారు 2027 వరకు కూడా. అంటే మొత్తంగా 2025, 26 ఈ 2 సంవత్సరాలు చేయాలని అనుకున్నారు. సో 27 వరకు కూడా ఎక్స్టెండ్ అవుతుంది. ఇది బేసికల్గా కనుక జరిగితే భారతదేశానికి సంబంధించి ఎనర్జీ సెక్యూరిటీ అనేటటువంటిది వస్తుంది. ఎందుకు? హైడ్రోకార్బన్ రిజర్వ్స్ మనకున్నటువంటి ఈ యొక్క ఫాజిల్ ఫ్యూయల్ రిజర్వ్స్ ఏమైనా కనుక కనిపిస్తాయి, లైక్ కేజీ బేసిన్ కానీ, లేదా కావేరీ బేసిన్ కానీ, లేదా అస్సాంలో ఉన్న దిగ్భోయ్ కానీ, ముంబై హై కానీ, గుజరాత్లో ఉన్నటువంటి ప్రాంతంలో కానీ అక్కడక్కడ మనకు పెట్రోల్ దొరుకుతుంది. సో ఈ పెట్రోల్కి సంబంధించినటువంటి ఈ యొక్క రిజర్వ్స్ కనుక దొరికితే డెఫినెట్గా మన ఎనర్జీ సెక్యూరిటీని అది పెంచుతుంది. సో కొన్ని ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఇట్లాంటి కంపెనీలను ఎంకరేజ్ చేస్తున్నారు. వీళ్ళు కొంత సెస్మిక్ డేటా ఎక్విజిషన్స్ తీసుకుంటారు, అలాగే ఆ డేటాని ఇంటర్ప్రెట్ చేస్తారు. రిజర్వ్స్ ఎక్కడైనా ఉంటే దానికి మ్యాపింగ్స్ చేస్తారు. సెడిమెంటరీ బేసిన్స్లోనే ఉంటాయి సాధారణంగా, అది మీరు జాగ్రఫీలో చదువుకుంటారు. సో దీనికి బడ్జెట్ 720 కోట్లు ఇచ్చారు 2025-26కి సంబంధించి. 2D సెస్మిక్ సర్వీస్ తీస్తారు, అలాగే ఒక 20,275 కిలోమీటర్ల లైన్ తీసుకుంటారు. సెస్మిక్ సర్వీస్ అంటే ఇక్కడ బేసికల్గా ఏంటంటే భూకంపాలు అవి వచ్చినప్పుడు ఒకవేళ లోపల కనుక లిక్విడ్ మెటీరియల్ ఏదన్నా ఉంటే ఆ భూకంపాలు వచ్చే పీవేవ్స్, ఎస్వేవ్స్ ఇలా వెళ్తాయి. మనం ఆల్రెడీ వాల్కనిక్ ఎరప్షన్స్ వీటి గురించి చదువుకున్నప్పుడు దానికి సాక్ష్యాలుగా జాగ్రఫీలో మీరు చదువుతారు, ముఖ్యంగా ఫిజికల్ జాగ్రఫీ వీటిల్లో. సో అలాంటి ఆస్పెక్ట్స్కి సంబంధించిన డేటా ఏదైతే ఉందో ఆ డేటాను తీసుకొని అనలైజ్ చేస్తారు. సో ఇప్పుడు ఏ బేసిన్లు కవర్ చేయబోతున్నారంటే గంగా బేసిన్ ఇప్పటి వరకు మనం పెద్దగా సర్వేలు చేయాలి, రాజస్థాన్ దొరికే అవకాశాలు కూడా ఉన్నాయి, సౌరాష్ట్ర, అలాగే డెక్కన్ సింక్లైన్, కడప, కృష్ణా గోదావరిలో మళ్ళీ చేస్తారట, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో నదుల వెంబడి సాధారణంగా మనకి సెడిమెంటరీ బేసిన్స్ ఉంటాయి. సో ఇక్కడ చేసి ఇక్కడ మళ్ళీ ఎక్కడైనా కనుక ఫాజిల్ ఫ్యూయల్స్కి సంబంధించి, క్రూడ్ ఆయిల్కి సంబంధించి రిజర్వ్స్ దొరికితే ఇది భారతదేశం తాలూకా ఎనర్జీ సెక్యూరిటీని ఇంకా పెంచుతుంది. సో కొన్ని టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కూడా ఇప్పుడు మనకి ఆధునికమైనటువంటి పద్ధతులు వచ్చాయి. 2D నుంచి 3D సర్వేస్ కూడా ఉన్నాయి, మనకి ఎక్యురసీని పెంచుతాయి బాగా. అలాగే ఇంకా అద్వితీయమైనటువంటి నూతన సాంకేతికతలు మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేటటువంటివి ఇస్తాయి. అలాగే కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఆయిల్ ఇండియా వాళ్ళు 2D సర్వేస్ ఆల్రెడీ కొన్ని చేశారు, ప్రోగ్రెస్ అండ్ ఛాలెంజెస్లో చూసుకుంటే. రాజస్థాన్ గంగా బేసిన్ ప్రాంతంలో కొన్ని సర్వేలు ఆల్రెడీ చేపట్టారు. ఓఎన్జీసీ కొన్ని లీగల్ ఇష్యూస్ని ఫేస్ చేస్తుంది ఇక్కడ, ఎందుకంటే వాళ్ళు చేసేటటువంటి ఈ యొక్క మొత్తం ప్రోగ్రెస్ ఏదైతే ఉందో దాన్ని చాలా డిలే చేస్తున్నారు. అలాగే కొన్ని కడపలో ఎక్స్పెరిమెంటల్ సర్వేస్ చేశారు, కొంత డేటాని కలెక్ట్ చేశారు వీళ్ళు. సో దీనివల్ల మనకు వచ్చే ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఏంటంటే ఆల్రెడీ ఇందా చెప్పినట్టు భారతదేశంలో 85% మనం వాడుతున్నటువంటి శక్తి వనరులు ఏవైతే ఉన్నాయో, బొగ్గు కన్నా ఎక్కువ క్రూడ్ ఆయిల్, అంటే పెట్రోల్, డీజిల్ ఇవన్నీ వస్తాయి కదా, ముడి చమురు అని అంటాం. ఇది 85% దిగుమతి చేసుకుంటున్నాం మనం. సో ఇట్లాంటివి చేస్తే ఎప్పుడైతే మనం మన దేశంలో కనుక ఈ ముడి చమురు నిల్వల్ని కనుక మనం పట్టగలిగితే వేరే దేశాల మీద, వేరే దేశాల దిగుమతుల మీద ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది. అలాగే ప్రీవియస్లీ రెస్ట్రిక్టెడ్ ఏరియాస్, గతంలో కొన్ని ప్రాంతాల్లో చేయకూడదని కొన్ని అడ్డంకులు వచ్చాయి, అలాంటి ప్రాంతాల్లో కూడా ఈ వనరులను మనం ఎక్స్ప్లోర్ చేసేటటువంటి అవకాశం దొరుకుతుంది. ఇవన్నీ మనకు ఉన్నటువంటి ఇవి. ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఏముంటాయంటే డెఫినెట్గా భారతదేశంలో పెరుగుతున్నటువంటి జనాభా మేరకు, ఎందుకంటే 140 crore ఇంకా నాట్ అవుట్ కదా, పెరుగుతూనే ఉంది జనాభా. కాబట్టి ఈ పెట్రోల్, డీజిల్ వీటి తాలూకా అవసరాలు పెరుగుతాయి. 25% గ్లోబల్ ఎనర్జీ డిమాండ్, అంటే భారతదేశంలోనే ప్రపంచవ్యాప్తంగా 100 లీటర్లు పెట్రోల్ వాడుతుంటే అందులో 25 లీటర్ల పెట్రోల్ భారతదేశంలోనే వాడుతున్నారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మొత్తం 800 కోట్ల జనాభా అండి. ఇండియా ఎంత ఉంది మనకి? 140 కోట్లు. చైనా ఎంత ఉంది? అదో 140 కోట్లు. ఈ రెండే కలిపి 280 కోట్లు, అంటే దాదాపు 300 కోట్లు అయిపోయినాయి. అంటే దాదాపుగా 40% నుంచి 38% జనాభా రెండు దేశాల్లో ఉన్నది. సో అదే సరిపోయింది కదా. సో అలాగే ఇండియా 42 బిలియన్ టన్స్ ఆయిల్ అండ్ గ్యాస్ రీసోర్సెస్ ఉన్నాయి అంటున్నారు. అంటే 42 బిలియన్ టన్నుల ఆయిల్ రీసోర్సెస్ ఉన్నాయంటే, కాకపోతే మనం ఎక్స్ప్లోర్ చేయలేదు. అలాగే గవర్నమెంట్ ఈ పొటెన్షియల్ని మన ఎనర్జీ సెక్యూరిటీ కోసం వాడాలని అనుకుంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో ఇది థర్డ్ టాపిక్. ఫోర్త్, బ్రిక్స్ ల్యాండ్ పార్ట్నర్షిప్, ల్యాండ్ రిస్టోరేషన్ పార్ట్నర్షిప్. మీ అందరికీ బ్రిక్స్ గురించి తెలుసు, 5 దేశాల కలయికి. ఇప్పుడు ఆ దేశాల తాలూకా నెంబర్ కూడా పెరుగుతుంది. B ఫర్ బ్రెజిల్, R ఫర్ రష్యా, I ఫర్ ఇండియా, C ఫర్ చైనా, S ఫర్ సౌత్ ఆఫ్రికా. 2010లో వచ్చినటువంటి సంస్థ. చాలా అద్భుతమైనటువంటి ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి. ఇది 15 బ్రిక్స్ అగ్రికల్చర్ మినిస్టర్ మీటింగ్ జరిగింది బ్రెజిల్లో. అప్పుడు ఈ ల్యాండ్ రిస్టోరేషన్ పార్ట్నర్షిప్ని తీసుకొచ్చారు. ఇది ఏంటంటే బేసికల్గా
ఎక్కడైనా భూమి డిగ్రేడేషన్ అయిపోతుంది, అంటే డిఫారెస్టేషన్, అడవులు నరికేయడం కానీ లేదా ఆ భూమిని వేరే పరిస్థితులకు వాడడం కానీ అట్లాంటివి, ల్యాండ్ డిగ్రేడేషన్. అలాగే డిజర్టిఫికేషన్. చాలామంది డిజర్టిఫికేషన్ అంటే ఏమనుకుంటారంటే ఎడారి పెరగడాన్ని డిజర్టిఫికేషన్ అంటారు. కాదు, ల్యాండ్ డిగ్రేడ్ అవ్వడాన్ని డిజర్టిఫికేషన్ అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడవి ఉందనుకోండి, మీ అడవిని నరికేశారనుకోండి, దాన్ని డిజర్టిఫికేషన్ అంటారు. అంటే ఏదైనా ఒక ల్యాండ్ ఎరిడ్ ల్యాండ్గా మారిపోతే దాన్ని డిజర్టిఫికేషన్ అంటారు, అంతేగాని ఎడారి పెరగడాన్ని కాదు. తర్వాత సాయిల్ ఫర్టిలిటీ, అంటే భూమి తాలూకా ఆ క్షయం ఏదైతే ఉంటుందో, అంటే భూమి తాలూకా ఉన్నటువంటి ఫర్టిలిటీ లాస్. మనం సాధారణంగా అధికంగా ఫర్టిలైజర్స్ ఇవన్నీ వాడేయడం వల్ల, కెమికల్స్, ఇన్సెక్టిసైడ్స్ వాడేయడం వల్ల భూమి సారాన్ని కోల్పోతుంది. సో వీటి గురించి మాట్లాడారు. దీన్ని ఎట్లయినా మళ్ళీ తీసుకురావాలి. ఎందుకు? ఇది కనుక మనం చేయకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ పద్ధతులు లేదా వ్యవసాయ పరిస్థితులు దెబ్బతింటాయి. సో దీనికోసం కాబట్టి దీనికి రకరకాలుగా ఇన్క్లూజివ్, ఇన్నోవేట్, సస్టైనబుల్ కొన్ని మెథడ్స్ వాడాలి. ఎందుకు? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భూమిని వల్ల బాగు చేయడానికి. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే డెఫినెట్గా భూసారం అనేటటువంటిది బాగుపడింది అనుకోండి, ఎక్కువ ఫుడ్ని ప్రొడ్యూస్ చేయగలుగుతాం. దానివల్ల మీకు ఏమవుతుంది? ఆహార భద్రత వస్తుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు వస్తున్నాయి, దీని తాలూకా ప్రభావం వ్యవసాయం పైన చాలా విపరీతంగా ఉంటుంది. సో దీని నుంచి ప్రజల్ని కాపాడచ్చు. 3, స్మాల్ ఫార్మర్స్, ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు, యూత్, ఆడవాళ్ళు, వీళ్ళకి సంబంధించి ఏవైతే ఎంపవర్మెంట్, సాధికారత ఉంటుందో సో వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయడం. అలాగే సస్టైనబుల్ అగ్రికల్చర్, వ్యవసాయం అన్నది వనరులను ఇబ్బంది పెట్టేటట్టు ఉండకూడదు, శుభ్రంగా వనరుల్ని కాపాడేటట్టు ఉండాలి. అది మనం ఆలోచించాలి. ఎందుకంటే మీరు చూడండి, ఒక కిలో రైస్ పండాలంటే దాదాపు 3000 లీటర్ల పైచీలకు నీటిని వాడాలి. ప్రపంచంలో ఎక్కువ శాతం నీరు వాడేది దేనికో తెలుసా? వ్యవసాయానికి. కానీ తప్పదు, ఎందుకంటే ఇన్ని కోట్ల మందికి మనం పెట్టాలి అంటే ఫుడ్, వ్యవసాయం ఒక్కటే మనకు ఉన్నటువంటి ఆధారం. అయితే ఈ వ్యవసాయాన్ని సుస్థిర వ్యవసాయంగా చేయాలి. సో దీని మీద ఈ యొక్క డిస్కషన్ అనేటటువంటి జరిగింది. అయితే దీంట్లో కొన్ని సవాళ్ళ గురించి మాట్లాడారు. ప్రపంచంలో 60% వ్యవసాయ భూమి అంతా కూడా వర్షాధారమైనటువంటి భూమి. అలాగే ఇటీవల కాలంలో మారుతున్నటువంటి వ్యవసాయ ఉత్పత్తుల యొక్క ధరలు ఈ యొక్క రైతుల ఆదాయాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ విషయం గురించి మాట్లాడారు. చిన్న సన్నకారు రైతులకి డబ్బులు, రుణాలు అందట్లేదు, దీని గురించి మాట్లాడారు. అలాగే ప్రపంచంలో సుస్థిర వ్యవసాయ పద్ధతులకి మారాలి అనేటటువంటి విషయం గురించి మాట్లాడారు. సో ఇందులో కొన్ని ఇనిషియేటివ్స్ కూడా తీసుకున్నారు. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ మనందరికీ తెలుసు, రైతులు తమ యొక్క ఉత్పత్తిని కలిసి ఉత్పత్తి చేసి అమ్ముకోవడానికి సహకరిస్తాయి. అలాగే వేర్ హౌస్ రిసిప్ట్ ఫైనాన్సింగ్ అంటే ఏంటంటే ఫార్మర్స్, రైతులు తాము పండించినటువంటి పంట ఏదైతే ఉందో దాన్ని దాచుకొని ఆ దాచుకున్నటువంటి పంటని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకునేటటువంటి పరిస్థితులు కల్పించాలి. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు బాగా తక్కువ ధర ఉన్నప్పుడు తక్కువ ధరకు అమ్ముతున్నాడు, దళారి బాగుపడుతున్నాడు. అట్లా కాదు, దళారి కాకుండా రైతు బాగుపడేటటువంటి పరిస్థితులు ఇవి. దీంతోపాటు నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్, ఇది ఆల్రెడీ మనం చేసాం. అంటే వ్యవసాయ బలోపేతం చేయాలి, వ్యవసాయానికి మారుతున్నటువంటి పరిస్థితులకు గాను, వాతావరణానికి మారుతున్నటువంటి పరిస్థితులకు గాను వ్యవసాయాన్ని కూడా అనుసంధానం అయ్యేటట్టు చేయాలి. అలాగే నేషనల్ ఇన్నోవేషన్స్ ఆన్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్, అంటే వ్యవసాయంలో ఈ యొక్క వాతావరణ మార్పులు అనేటటువంటివి ఇబ్బంది పెట్టకుండా బలోపేతం చేయాలి. అలాగే దీనికి సంబంధించి కొన్ని జాయింట్ డిక్లరేషన్స్ చేశారు బ్రిక్స్ దేశాలన్నీ కూడా. ఏంటంటే వాతావరణ పరిస్థితులకి అనుగుణంగా మారడము, ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రతను సాధించడము, ఆడవాళ్ళు అలాగే యూత్ వీళ్ళని వ్యవసాయంలో సాధికారత సాధించేలా చేయడం, సస్టైనబుల్ ఫిషరీస్ అంటే చేపలు పట్టడం కూడా విపరీతంగా పట్టేయకుండా కొంచెం గ్యాప్ ఇవ్వాలి. సో అలాగా సుస్థిరమైనటువంటి ఈ చేపల పట్టడం కానీ, పెంపకం కానీ, వీటికి సంబంధించి లైఫ్ స్టాక్ డెవలప్మెంట్, పశు సంరక్షణ కూడా. అలాగే సాయిల్ అండ్ ల్యాండ్ రిస్టరేషన్, ప్రపంచవ్యాప్తంగా ఈ భూమికి సంబంధించి భూసారాన్ని కాపాడేటటువంటి చర్యలు, వీటన్నిటి గురించి కూడా బ్రిక్స్ వాళ్ళు మాట్లాడారు. బ్రిక్స్ అంటే కేవలము ఈ ఎకనామీ రిలేటెడ్, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మాట్లాడతారని అనుకోకండి. బ్రిక్స్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతుంది, ఎకనామీ గురించి మాట్లాడుతుంది, టెర్రరిజం గురించి మాట్లాడుతుంది, ప్రపంచంలో జరుగుతున్న జియోపొలిటికల్ ఇష్యూస్ గురించి మాట్లాడుతుంది. సో చాలా ఉన్నాయి బ్రిక్స్లో. సో వన్ ఆస్పెక్ట్ ఈజ్ అగ్రికల్చర్. ఇంకా లాస్ట్ టాపిక్ ఫర్ టుడే, హెల్త్ ఇనిషియేటివ్. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ లివర్ డే రోజు దీన్ని ప్రకటించారు. ఈరోజే వరల్డ్ లివర్ డే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలరీ సైన్సెస్ వాళ్ళు ప్రవేశపెట్టారు. ఇది ఏంటంటే బేసికల్గా లివర్ డిసీజెస్, మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో ఈ లివర్కి వచ్చేసేటటువంటి డిసీజెస్ ఏవైతే ఉంటాయో, కాలేయానికి సంబంధించినటువంటి వ్యాధులు, వీటిని వచ్చాక తగ్గించడం కాదు, అసలు రాకుండా చేయాలి. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
సో దీనికి సంబంధించి కొన్ని మోడల్స్ చెప్పారు పారాడిమ్ షిఫ్ట్లో భాగంగా. ఆబ్జెక్టివ్స్ ఏంటంటే లివర్ హెల్త్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచాలి. అలాగే లివర్ డిసీజెస్కి సంబంధించి వాటిని ప్రివెన్షన్కి సంబంధించి ఎడ్యుకేషన్ నేర్చుకోవాలా. లివర్ ఎప్పుడైనా బాగుపడాలంటే నెయ్యి తినాలా, ప్రతిరోజు కాకపోయినా వారంలో 2-3 సార్లు. ఈ మధ్యకాలంలో కొత్తది వచ్చింది ఏంటంటే నెయ్యి తింటే లావు అయిపోతారు. నెయ్యి తింటే లావు అవడం ఏందండి? నెయ్యిలో ఉన్నటువంటిది గుడ్ కొలెస్ట్రాల్. మన పూర్వీకులు నెయ్యిలు బాగా తినేటోళ్ళు, అందుకే వాళ్ళు చాలా బలంగా ఉండేటోళ్ళు, ఒక మోపు తీసుకొచ్చేటోళ్ళు. మనం చిన్న బకెట్ కూడా మోయలేం. సో ఈ నూనెలు తినే కన్నా నెయ్యిలతో చేసుకున్న ఆహారం చాలా మంచిది. మీకు తెలుసా, యూఎస్లో పొట్ట కరగడానికి బటన్ కాఫీ అని ఒకటి ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఏదో సినిమాలో కూడా వచ్చింది ఇది. బటన్ కాఫీ అంటే ఏంటో తెలుసా మీకు? సో అంటే దాని ప్రొనౌన్సియేషన్ అట్లా వస్తుంది, స్పెల్లింగ్ మారుతుంది. అంటే కాఫీలో నెయ్యి వేసుకుని తాగుతారు యూఎస్లో, చాలా ఫేమస్. 200 రూపాయలు 300 రూపాయలు అది అక్కడ. ఎందుకంటే కాఫీలో ఆ కెఫీన్లో నెయ్యి కలుపుకొని తాగితే టేస్ట్ ఎట్లా ఉంటుందో నేను కూడా ఒకసారి చూశాను, నాకేం పెద్ద అర్థం కాలేదు. మీరు కనుక చూస్తే ఫ్యాట్ లాస్ అవ్వడానికి ఆ పద్ధతిని ఫాలో అవుతారు వాళ్ళు. మనమేమో నెయ్యి ఫ్యాట్ అనుకుంటున్నాం. నెయ్యి ఫ్యాట్ ఎందుకు అవుతుందండి? నెయ్యి ఏం ఫ్యాట్ కాదు, ఫ్యాట్ అయి ఉండొచ్చు అందులో, బట్ ఇట్స్ ఎ గుడ్ ఫ్యాట్. సో లివర్కి ఎప్పుడైనా చాలా అద్భుతమైన ఔషధం అదే. రెండవది ఎర్లీ డయాగ్నోసిస్, అంటే లివర్కి సంబంధించిన వ్యాధులను ముందుగా గుర్తించగలిగితే దాన్ని కాపాడచ్చు. అలాగే మెంటల్ హెల్త్ సపోర్టు, ఆల్కహాలిక్ యూజ్ చేసే వాళ్ళకి లివర్ ఎక్కువగా పాడవుతుంది. సో మెంటల్ హెల్త్ సపోర్ట్ ఉండాలి వాళ్ళకి. అలాగే స్టిగ్మా, అంటే ఆల్కహాల్ డిపెండెన్స్ ఉన్నటువంటి వ్యక్తులకి ఈ రకమైన స్టిగ్మా ఒకటి ఉంటుంది. సో వాళ్ళు మేము మానలేము, ఎందుకు మానలేరు? ఎవరైనా మానచ్చు, సెల్ఫ్ ఎస్టీమ్ లెవెల్స్ ఉండాలి అంతే. సో కాబట్టి ఆ రకమైనటువంటి అంశాల గురించి మాట్లాడారు. ఇక్కడ పబ్లిక్ ఎడ్యుకేషన్, అంటే ప్రపంచవ్యాప్తంగా దేశంలో కూడా లివర్ వ్యాధులకు సంబంధించి అవేర్నెస్ క్యాంపెయిన్స్ నడుపుతారు. అంటే దానికి సంబంధించినటువంటి అవగాహన సదస్సులు, స్క్రీనింగ్ ప్రోగ్రామ్, అంటే లివర్ ప్రాబ్లమ్స్ని ఎర్లీగా డిటెక్ట్ చేయడం, ముందుగా గుర్తించడం. అలాగే ట్రీట్మెంట్స్, మెడికల్ అండ్ సైకలాజికల్ ట్రీట్మెంట్ ఉండాలి. ముఖ్యంగా ఆల్కహాల్ తాగే వాళ్ళు బంద్ చేయాలి. బంద్ చేస్తే లివర్ దానికి అంతటా అదే సర్దుకుంటుంది. మొత్తం మన జీవ వ్యవస్థలో మనిషి లోపల ఏదైనా ఒక అవయవం తనను తాను బాగు చేసుకోగలుగుతుందంటే అది ఒక్కటి లివరే, మిగతా అన్నీ పోతాయి. గుండె అవ్వదు, బైపాస్ సర్జరీ చేయాలి. లివర్ అట్లా ఉండదు. లివర్కి మీకు అందుకే చూడండి, హార్ట్ సర్జరీ చేయడం ఓకే, లివర్ సర్జరీ చేయడం చాలా కష్టం. ఎవడో ఒకటికి అది సరిపోయే లివర్ ఇవ్వాలి, అది కూడా సగం కోస్తారు, కానీ మళ్ళీ ఫామ్ అవుతుంది అది. సో లివర్కి అంత పెద్ద కెపాసిటీ ఉంటుంది. అలాగే కమ్యూనిటీ అవుట్ రీచ్, ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి ప్రజలకి దీని పట్ల అవగాహన అనేటటువంటిది పెరగాల. సో వీటి గురించి మాట్లాడారు. అందులో కొన్ని పాలసీస్, కొన్ని విధానాలను తీసుకొచ్చారు, లివర్ని ఎట్లా కాపాడుకోవాలి లివర్ కేర్కి సంబంధించి. సో ఇందులో ఐఎల్బిఎస్ యొక్క పాత్ర ఏంటంటే, ఇది 2009లో వచ్చింది. ఇది ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ లివర్కి సంబంధించినటువంటి సైన్సెస్, ఆ శాస్త్రానికి సంబంధించి చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ గురించి చెప్తూ ఉంటుంది. లివర్ డిసీజెస్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు. హెల్త్ ఇనిషియేటివ్స్కి సంబంధించి ఈ ఐఎల్బిఎస్ లీడర్షిప్ తీసుకుంటుంది. సో ఇది మనకు ఉన్నటువంటి టాపిక్స్ ఫ్రమ్ ద పిఐబి అండ్ న్యూస్ పేపర్. So thank you. Have a nice day.